ఓకే. నమస్తే అండి. మీరండి వార్డనా? ఆహా. ఏ ఏ క్లాసుల పిల్లలు ఉంటారండి? సార్ ఇంటర్మీడియట్ ఐటీ డిగ్రీ. ఓకే. మెనూ ఎక్కడ ఉందండి? మెనూ బోర్డు సార్ డైనింగ్ హాల్లో ఉందా? ఉందా? మెనూ ఫాలో అవుతున్నారండి? అవుతున్నారా? ఈరోజు మధ్యాహ్నం ఏం పెట్టారు మీరు? చికెన్ సరే, మళ్ళా వెజిటబుల్ రైస్. వెజిటబుల్ బిర్యానీ పెట్టారా? అవును సార్. మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడ రండి మా రే పిల్లలు రండి, అందరు రండి మా పిల్లలు, కంపాస్ట్ ఇంతేనా? ఎస్సీ హాస్టల్. మీరు ఏం చదువుతా ఉన్నారు మీరంతా? డిగ్రీ పిల్లలా? డిగ్రీ. నేను ఒక కంప్లైంట్ ఐ రిసీవ్డ్ అనమాట. సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎస్సీ హాస్టల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహం కాలేజీ హాస్టల్ ఫుడ్ అనేది ఇక్కడ చాలా చండాలంగా ఉంది. హాస్టల్లో ఉన్న పిల్లలు మొత్తం 76 మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. డిగ్రీ, ఇంటర్మీడియట్, ఐటీ పిల్లలు చదువుతున్నారు సార్. పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రకాశం జిల్లా, చిత్తూరు, ధర్మవరం, ముదిగుబ్బ నుంచి ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం, మెనూ ప్రకారం పెట్టకపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే అన్నం చట్నీ, మధ్యాహ్నం అన్నం పప్పు, రాత్రి అన్నం సాంబారు, ఇవి తప్ప ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెడతారు సార్. ఇవి పెట్టడం జరుగుతుంది. మీరు ఒకసారి వచ్చి సమస్యను చూడాలని కోరుతున్నాము. ఇది కంప్లైంట్. ఈరోజు మధ్యాహ్నం వైట్ రైస్ పెట్టినారు, కలర్ రైస్ పెట్టినారా? చికెన్ ఎన్ని పీసెస్ ఇచ్చారు అందాజుగా? ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి మీకు తెలుసా? 100 గ్రాములు ఇవ్వాలి. మంగళవారం సాయంత్రం చికెన్ పెడుతున్నారా? మీరు చెప్పండి రా, మీరేం చిన్నపిల్లలు కాదు కదా. వాట్ ఐఎమ్ సెయింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు మేము గట్టిగా వాళ్ళు మీ అధికారులను అడిగి మీ కడుపు కొట్టి సంపాదించుకుంటా ఉన్నారు. మీకు అర్థం కావడంలే లాజిక్. మీరు ఎంత వస్తుంది పర్ మంత్ ఒక్కొక్కరికి తెలుసా మీకు? 1400 రూపాయలు ఇస్తారు వితౌట్ రైస్. వంట వండే వాళ్ళ ఛార్జెస్ సపరేట్. రేపు జూన్ నుంచి 1600 ఇస్తూ ఉంది గవర్నమెంట్, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్. 1600 రూపాయలు అంటే దాదాపు 53 రూపాయలు, 33 రూపాయలు వస్తుంది అంటున్నారా? మరి 1400 వస్తుంది మనకు. బయట తింటా ఉన్నారా? మెనూ ఏంటి చెప్పనా మీకు? ఆదివారం పూరి ఇవ్వాల, ఆలు బఠానీ కుర్మా ఆదివారం టిఫిన్. ఓకే. మండే రోజు బాయిల్డ్ ఎగ్, మూంగ్ దాల్ కిచిడి ఇవ్వాలా. లేకుంటే కన్నా విత్ వెజిటబుల్ రైస్, పీనట్ చట్నీ, శనక్కాయల పచ్చడి ఇవ్వాలా. మళ్ళా మంగళవారం బాయిల్డ్ ఎగ్, పులిహోర అన్నం, మన టార్మరిన్ చింతపండు పులిహోర అన్నం ఇవ్వాలి. బుధవారము బాయిల్డ్ ఎగ్, ఇడ్లీ, పీనట్ చట్నీ. శనివారము ఇడ్లీ మా మాకు పెట్టేదైతే వారం మొత్తం ఉదయం చట్నీ, వైట్ రైస్, మధ్యాహ్నం పప్పు, వైట్ రైస్, సాయంత్రం వైట్ రైస్, సాంబారు. అంతే సార్. ఆదివారం మధ్యాహ్నం ఒక్కరోజే మాట్లాడాలి. మధ్యాహ్నం అన్నం పెట్టి అన్నం తింటే సాయంత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. ఎప్పుడెప్పుడు అన్నం పెడతారా, ఎప్పుడెప్పుడు ఆకలికి చాలా కష్టమైపోతుంది. అది పొద్దున పూట. మధ్యాహ్నం ఆదివారం చికెన్ కర్రీ, తాలింపు అన్నం, కర్డ్, గోంగూర చట్నీ. సరే. తర్వాత దొండకాయ ఇగురు, రైసు, కర్డ్, సాంబారు. సోషల్ వెల్ఫేర్ డీడీ గారండి? నమస్తే అండి. ఏమండి మెనూ కంప్లీట్ డివైడ్ అయిందండి, ఏంది ఇది? డివైడ్ చేశారు బాగా, ఎందుకని? ఇప్పుడు నేను కదిరి ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను అండి. వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా. వీళ్ళకు వన్స్ ఇస్తా ఉన్నారు, వైట్ రైస్ ఇస్తా ఉన్నారు. టిఫిన్స్ ఏవి ఫాలో కావడం లేదు. వాళ్ళకి జస్ట్ అన్నము, తెల్లన్నము, ఆ చట్నీ పొద్దున పూట, మధ్యాహ్నము తెల్లన్నము, ఏదో సాంబారు, పప్పు, నైటు సాంబారు, అన్నం. ఇది తప్ప వేరేది లేదండి. ఎందుకని ఈ విధంగా తయారయ్యారండి? ఏం జరుగుతూ ఉందండి? మీకు ఏమైనా లంచాలు ముడుతున్నాయా ఇక్కడి నుంచి? భారీగా ఏమన్నా? ఏం లేదు కదా. లేనప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు తనిఖీలకు రారా? మెనూ ఫాలో అయ్యేది లేని జిల్లాధికారిగా మీకు తెలియదా సార్? కాదు సార్, మీరు యాజ్ ఏ డిస్టిక్ హెడ్ సోషల్ వెల్ఫేర్కు ఇప్పుడు ఏం లేదు. ఈ పిల్లోళ్ళు ఎవరు అడిగినా అక్కడికి ఉండాలి అనుకుంటున్నారా? ఎట్లండి? అయ్యో స్వామి, వీళ్ళు ఏంది గొగ్గోలు పెడతా ఉన్నారు ఇక్కడ.
ఏంది మీరు అట్లా అంటారు? ఇమీడియట్గా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి. షోకాజ్ నోటీస్ ఇవ్వండి విత్ ప్రూఫ్స్. రేపులో ఎల్లుండి మధ్యాహ్నము పుట్టపర్తిలో జేసీ గారి ఆధ్వర్యంలో మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంది. దానికి మీరు అటెండ్ కావాలి, ఈయన అటెండ్ కావాలి. రేపు మార్నింగ్ మీరు వచ్చి నన్ను కలవండి. ఈ సివియర్ యాక్షన్ ఉంటుందండి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ జ్యుడిషియల్ పరిధి. మేము కేసులు పెడతాం, సస్పెండ్ చేయమని చెప్పి మీ పై అధికారులకు రికమెండ్ చేస్తాం. యాజ్ ఏ డీడీగా మీది బాధ్యత ఏంటి అనేది మేము క్వశ్చన్ చేస్తాం. ఇవన్నీ ఉంటాయండి. చాలా దారుణంగా ఉన్నాయండి. ఇక్కడ ఎస్టీ హాస్టల్కి వెళ్ళాం, పక్కన ఎస్సీ హాస్టల్కి వచ్చాను. నాకు కంప్లైంట్ మీద వచ్చాను నేను ఇక్కడికి. చాలా దారుణంగా ఉందండి. మరి భారీ ఎత్తున ముడుపులు ముడతా ఉన్నట్టు అందరికీ చూస్తూ ఉంటే దీన్ని బట్టి. లేదండి, ఓపెన్ సీక్రెట్, ఇదేం దాపెట్టే దాగేది కాదు. పిల్లలండి, చిన్నపిల్లలు. వాళ్ళు ఏం చిన్నపిల్లలా? డిగ్రీ పిల్లలండి. దే ఆర్ మెచ్యూర్డ్. వాళ్ళకి మెనూ ఎట్టుంటుందో కూడా తెలియదంట. రోజుకు 33 రూపాయలు వస్తుందని చెప్పి బొంకుతా ఉన్నా వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఎక్కడండి? 47 రూపాయలు వస్తుందండి పర్ డే. 1400 పర్ మంత్ ఇస్తున్నాము. రేపు జూన్ నుంచి 1600 రూపాయలు ఇస్తా ఉన్నాం, 53 రూపాయలు ఇస్తా ఉన్నాం. మరి ఏందండి వితౌట్ రైస్ ఎందుకు సరిపోదండి? ఇది ఏంది? ఏం జరుగుతా ఉంది డీడీ గారు? ఏమో సార్ అంటారు ఏందండి? యువత కాదు, ఏమో సార్ అంటారు. మీరు యాక్షన్ కాదు సార్. నాకు ఇక్కడి నుంచి ఇంకో కంప్లైంట్ వచ్చిందంటే నేను ఇక్కడ వార్డెన్కు ఎంత పాత్ర ఉందో మీకు కూడా అంతే పాత్ర ఉంటుందండి. ఇది నాకు రేపటి నుంచి ఇక్కడ నేను ఇదే పిల్లలకు నా నెంబర్ ఇచ్చి వెళ్తున్నా. నేను రేపటి నుంచి ఈ మెనూ ఫాలో కాలేదంటే మటుకు రేపు ఎల్లుండి కలవాలి. నేను వచ్చి ఇక్కడుండే వార్డెన్ మీరు కలెక్టరేట్కి రావాలా. నేను కలెక్టర్ దగ్గర, జేసీ గారి దగ్గర మీతో డిస్కస్ చేయాలి. నేను వీళ్ళకు ఇమ్మీడియట్గా ఇతనికి షోకాజ్ నోటీస్ ఇవ్వండి. ఇతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి ఇమ్మీడియట్గా. అర్థమవుతుందండి? ఇంకోసారి ఈ కంప్లైంట్ వచ్చిందంటే ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేయాల్సి వస్తుంది. అదండి. పిల్లలకు రేపు మంగళవారం, రేపు సోమవారం మూందాల్ కిచిడి ఉందండి మార్నింగ్ విత్ బాయిల్డ్ ఎగ్, విత్ వెజిటబుల్స్. పీనట్ చట్నీ ఉందండి, చెనిక్కాయల పచ్చడి. ఇది రేపు నుంచి ఈ మెనూ రాలేదంటే మటుకు నేను కొంచెం బాగుండదు సార్. అర్థం చేసుకోవాలా మీరు. ముందు నేను షోకాజ్ నోటీస్ ఇవ్వండి. నేను ఎక్స్ప్లెనేషన్ అడగాలి ఈయన దగ్గర. ఫోటో తీసుకోండి రా. మీరు క్వశ్చన్ చేయండి. ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే మీరు అదో నా నెంబర్ కార్డు ఇచ్చారా, వీడియో తీసి పెట్టండి. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వార్డెన్ అయితే కొమ్ములు వచ్చినాయా? ఏం లేదు. మీకు సర్వెంట్ రా వార్డెన్ అనేనా? మేమంతా మీకు సర్వెంట్స్. నేను మాట్లాడతాను బాబు. బీ కేర్ఫుల్, టేక్ కేర్. ఏమొస్తుందండి? ఎంత సంపాదిస్తా ఉన్నావు? ఎంతమందికి ముడుపులు ఇస్తా ఉన్నావు? ఏంది? లేదంటే ఎట్లా? మీరు ఎందుకు మెనూ ఫాలో కాలేదండి? మీరు ఎందుకు మెనూ ఫాలో కావడం లేదు? కొంచెం మీకు ఏదైనా రేట్ ఉంటే ఏదైనా కొంచెం మేనేజ్ చేసుకొని కొంచెం క్వాంటిటీలో వేరియేషన్ రావాలా. కానీ మెనూ ఎందుకు ఫాలో కాదు? రోజు అన్నము పప్పు, అన్నము సాంబార్, ఇదే పనే? ఎంత వస్తా ఉందండి పర్ హెడ్? చెప్పండి మీ నోట్తో, నేను వింటా. రోజుకు 40, 1400 అంటే 45. ఎవరు మీకు చదువు చెప్పింది? 46 రూపాయల 77 పైసలు, 67 పైసలు వస్తుంది. 67 పైసలు. మరి 40, మరి పిల్లలందరితో 33 అని చెప్తా ఉన్నారు మీరు. 33నా సార్? అమాయకంగా మాట్లాడకు స్వామి. చాలా అమాయకులు ఉన్నట్టున్నావు. మమ్మల్ని అమాయకులు అయ్యో అడిగేనయ్యా మాట్లాడేది స్వామి. మీరు ఏంది అట్లా మాట్లాడతారు? మీ డీడీ గారికి రేపు ఎల్లుండి మీటింగ్ ఉంది, రండి. మీకు షోకాజ్ నోటీస్ ఇస్తా. ఇంటికి పోదురు మీరు. వద్దులే, అవసరం లేదులే. ఎందుకు? ఏమంతా మీకు బాధ? ఇంత భారీ సంపాదించినట్టున్నావు నువ్వు చూస్తూ ఉంటే. పెద్దయినా ఏం బాగా పిల్లల కడుపులు కొట్టి వాళ్ళను బాగా వెనకేసినట్టున్నావు డబ్బు. ఏమొస్తుంది మరి? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఎందుకు మీరు మెనూ ఫాలో కావడం లేదు? చెప్పండి సార్. నోరు తెరిస్తా పొద్దాలు ఎట్లా ఆడతారండి మీరు? నేను పిల్లలందరితో మాట్లాడి నాకు వచ్చిన కంప్లైంట్ మీద వచ్చిన టైం పాస్కో పొద్దుపోకో రాలేదు. 2 సార్లు చికెన్ ఇస్తున్నారా మీరు? ఎందుకు ఇవ్వడం లేదు? క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి సార్. 50-60 గ్రామ్స్ ఇవ్వండి, 100 గ్రామ్స్ ఇవ్వాలి ఈ స్టూడెంట్. పిల్లలకు చెప్పండి ఎంత క్వాంటిటీ ఇస్తాం, ఏంది మన హాస్టల్, మన భవిష్యత్తు ఏంది, మనకు పర్ హెడ్ ఎంత వస్తుంది, వితౌట్ రైస్ వస్తుంది. సార్ పొద్దున్న ఏ రోజన్నా మీరు ఒక ఇడ్లీ పెట్టినారా? చెప్పండి. మీ గుండెల మీద చేతులు వేసుకొని, మీకు పిల్లలు ఉంటారు, నాకు పిల్లలు ఉన్నారు, గుండెల మీద చేతులు వేసుకొని ఏ రోజున ఒక ఇడ్లీ పెట్టినారా వాళ్ళ ముఖాన? 2 పూట్ల ఉంది ఇడ్లీ వారానికి. ఏం జనరల్ ఇది ఇడ్లీ లేదు అసలు? పోస్ట్ మెట్రిక్ అండి, పోస్ట్ మెట్రిక్ హాస్టలే కదా ఇది. మరి 2 పూట్ల ఇడ్లీ ఉందండి, ఎట్లా అంటారు మీరు కాదని? నాకు అర్థం కావడంలే. బుధవారము
శనివారము. ఇదేంది ఇది చూడండి, GOMS నెంబర్ 82. ఇది ఇది కాదా మెను కాదా ఇది? ఎవరు సార్ ఏహెచ్డబ్ల్యూ గారు ఒకసారి ఏహెచ్డబ్ల్యూ ఉన్నాడు ఈడ. మీకు కూడా చౌకా నోటీస్ ఇవ్వాల్సి వస్తుందండి. ఆయన తప్పు చేస్తానంటే 100% మీ బాధ్యత ఉంది. మీరు ఏహెచ్డబ్ల్యూనా? ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ మీరేనా? పిల్లలు అయితే నాకు చెప్పడం లేదు సార్. మీరు తినొచ్చు కదా ఒకసారి వచ్చి, తప్పేముందండి? నేను తింటా కూర్చొని పిల్లలు. మరి ఎక్కడ లేదండి వాళ్ళ ఇడ్లీ, ఏ రోజు వాళ్ళ మొఖాలు కూడా ఏ రోజు ఇడ్లీ చూడలేదు వాళ్ళు. 2 పూట్ల ఇడ్లీ ఉంది, కిచిడి ఉంది, ఏ రోజు కిచిడి ఇచ్చిన దాఖలాలు లేవు. పులిహోర అన్నం ఉంది, బాయిల్డ్ ఎగ్ ఎవ్రీ డే ఉంది. తెల్లన్నం పచ్చడి తప్ప ఏం పెట్టడం లేదండి. ఏం పిల్లలు చెప్పండి రా, చెప్పండి మా తప్పే ఉంది. మిమ్మల్ని ఏమి ఎవరిని చంపరు సార్. నేను అడుగుతానండి, మిమ్మల్ని ఎవరు ఏం చంపేది లేదు, అర్థమైందా? మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమేమి ఎవరప్ప సొమ్ము కాదు ఇది. ప్రభుత్వం మీకు కేటాయించిన ప్రకారం వస్తుందా లేదా? ఒకరోజు చికెన్ ఇస్తా ఉన్నారండి, ఎందుకు ఇస్తారు ఒకరోజు చికెన్? 2 రోజులు ఎందుకు ఇవ్వరు? ఇది ఉందా అండి పేపరు? షోమి. మరి క్యాన్సిల్ చేసినారు, అయిపోయింది కదా. అయిపోయిందండి. 250 చికెన్ ఇది ఇప్పుడు 160, 170 ఉంది. అట్లీస్ట్ 50-60 గ్రామ్స్ అన్న పెట్టండి, కొంచెం శారో అన్న పోయింది, తింటారు కదా. ఎస్సీ పిల్లలండి, ఏం వాళ్ళని మనల్ని నమ్ముకొని వచ్చినారు. యాజ్ ఏ ట్రీట్ ఏ ఫాదర్ అండి. ఏమి అంత దారుణం? మీరు మీ ఇష్టం వచ్చినట్టు రోజు సాంబార్ అన్నము, పప్పు అన్నం, ఇదేనా? ఇవన్నీ ఎందుకు పని లేకనా ఉండేది? ఇప్పుడు అంటిస్తా ఉన్నాడు ఆయన బోర్డు. మీరు వచ్చి ఏ రోజున బోర్డు చూసారా సార్? ఇప్పుడు ఆయన అంటిస్తా ఉన్నాడండి మా కళ్ళ ముందు. మీరు చూడొచ్చు కదా సార్. యాజ్ ఏఎస్డబ్ల్యూ నేను ఆయన క్వశ్చన్ చేస్తాను, మీరు అన్న ఉన్నారేంటి సార్? నాకు తెలియదు మీరు ఏఎస్డబ్ల్యూ ఉన్నారనే విషయం. ఆడండి పిల్లల దగ్గర, ఇక్కడ ఎందుకు ఉంటారు బయట చెప్పండి. చూడండి, మీరు ఎగ్ ఎవ్రీడే ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. కర్డ్ ఇస్తా ఉన్నారా? ఇవ్వడం లేదు. ఇవ్వడం లేదు. నేను చెప్పింది నువ్వు చెప్పేది అంతా వద్దు, అయిపోయింది. అడిగా నీ కథ అంతా అర్థమవుతుందండి. మీరు ఇట్లా ఈ విధంగా గోంగూర చట్నీ ఏ రోజున వాళ్ళ మొహాలకు చూపించినారా? గోంగూర చట్నీ ఎట్టుంటుందో కూడా చూపించడం లేదు మీరు. ఆలూ కర్రీ ఉంది, పూరి ఉంది. పూరి ఏ రోజన్నా? నెలకు 1 రోజన్నా. మనకు పిల్లలు ఉన్నారండి. 2 సార్లు. నేను చెప్తా ఎన్నిసార్లు ఇచ్చేది. ఎన్నిసార్లు ఉంది మీకు మెనూలో అండి? 6 రోజులు ఉంది ఎగ్గు, ఒక సండే తప్ప. ఫ్రూట్ ఇస్తున్నారండి ఎవ్రీడే? పిల్లలు చెప్పేటన్నీ చెప్పినారు స్వామి. ఏమి నువ్వు బాగుంది అని చెప్పేది కాదండి. వార్డెన్ గారు పొరపాటు చేస్తా ఉన్నారు. ఇద్దరి సోకాద నోటీసులు ఇప్పిస్తా, రిప్లై ఇవ్వండి. ఇదే నాకు రిపీట్ అయింది అనుకోండి, ఈసారి వస్తే మీరు ఇంటికే చెప్తా ఉన్నా. లేదండి, మెనూ ఫాలో కావాలి మీరు. ఉందా మీ దగ్గర? అది ఓల్డ్ మెనూనా కొత్త మెనూనా? పాతదే. కొత్త మెనూ ఉందా మీ దగ్గర అసలు? మరి ఏంది సార్ మరి మెనూ బోర్డు ఎక్కడండి? కాదండి, అది పాతది. అది తెలుసులేండి నాకు. 1600 రూపాయలు పెంచుతా ఉన్నా, అది కాదు నేనేది. ఈ మెనూ ఎక్కడుంది అంటున్నా మీ దగ్గర. ఈ మెనూ ఏమైంది బాబు? మీకు ఒకటే చెప్తాను నా స్టూడెంట్స్, మీరు కేర్ఫుల్గా వినండి. మీకు ఫోటో తీపించినా కదా మీతో. ఈ మెనూ మీ దగ్గర ఉంది కదా. ఈ మెనూ ప్రకారం రాలేదంటే మటుకు మీరు చక్కగా పోయి మీరు డైరెక్ట్గా జేసీ గారికో కలెక్టర్ గారికో కంప్లైంట్ చేయండి పోయి. లేదు సార్, ఇది సిస్టమ్ కాదు సార్. ఇది భారీగా ముడుపులు ముడతా ఉన్నాయి పైదాకా. దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. మోటరీ కాదు, రేపు మొన్నాడు ఆడ మీటింగ్ ఉంది కలెక్టర్ కాడ, మీరిద్దరు రండి.